అర్జునుడి విజయ వార్తలు వింటున్న ధృతరాష్ట్రుడు సంజయుడిని ఉద్దేశించి, ఓ సంజయ, శ్రీకృష్ణుడు సంధి చేసుకోవడం కోసం నాడు హస్తినాపురానికి వచ్చినప్పుడు ఇది సమయమని, సంధి చేసుకోవాలని నేను దుర్యోధనుడికి చెప్పాను. తన పినతండ్రి సంతానమైన పాండవులతో సంధి చేసుకోవాలని కోరాను. కృష్ణుడు మనకు మంచి చేయడానికే వచ్చాడు. అతడి సలహాని తోసిపుచ్చుకు అన్నాను. కానీ దుర్యోధనుడు లక్ష్య పెట్టలేదు. కర్ణుడు, దుశ్శాసనుడు తనకు చెప్పిన మాటలను, సలహాలను పెడచెవిన పెట్టాడు. అలాగే భీష్ముడు, భూరిశ్రవణుడు, కృపుణుడు ఇంకా ఇతరులు యుద్ధం వద్దని చెప్పారు. కానీ నా మూర్ఖపు కొడుకు వినలేదు. ఫలితం యుద్ధానికి దారితీసింది అని ధృతరాష్ట్రుడు విలపిస్తూ సంజయుడితో అన్నాడు. ఇప్పుడు నీ పశ్చాత్తాప వాక్యాల వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రాణప్రదమైన నీరంతా ఉపయోగకుండా ప్రవహించిపోయింది. నీవు ఇప్పుడు ఆ నీరు వెళ్ళిన చిత్రాలను పోడతదలిచావు. కుత్తి కుమారుడు జోదం ఆడకుండా నీవెందుకు ఆపలేదు? అప్పుడే నీవు పద్ధతిగా వ్యవహరించి ఉంటే ఈ దారుణ విషాదానికి అవకాశం లేకుండా పోయేది. నీ స్వతసిద్ధమైన అభిప్రాయాన్ని వ్యతిరేకించి నీవే కర్ణ, శకునులను అనుసరించావు. యుధిష్ఠిరుడు, ద్రోణుడు ఇది వరకు నీ పట్ల ఉంచిన గౌరవంతో ఇప్పుడు లేరు. నీ ధర్మ ప్రవర్తనం, న్యాయం, నీతి అనేవి అంతరంగికంగా నీకు యథార్థంగా లేవని, పైకి అవి ఉన్నట్లు నటిస్తున్నావని శ్రీకృష్ణుడు భావిస్తున్నాడు. సూర్యులు, వీరులు చేయగలిగినంత కౌరవులు చేస్తున్నారు. కానీ అర్జునుడు, కృష్ణుడు, సాత్యకి, భీముడు వంటి వీరుల బాణాలు ఎదుర్కొనేందుకు వారికి శక్తి లేదు. దుర్యోధనుడు తన శక్తి ఉన్నంత వరకు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. తనకున్న ప్రతాపాన్ని అంత ఉపయోగిస్తూనే ఉన్నాడు. నీవు ఇప్పుడు అతనికి సహాయం చేస్తున్న విశ్వాసం గల సైనికులు నిందించడం తగదన్నాడు. ధృతరాష్ట్రుడు అందుకుంటూ, ప్రియమైన సంజయ, నేను చెయ్యాల్సిన పని చేయలేదని ఒప్పుకుంటాను. నువ్వు చెప్పింది యథార్థమే. ఎవరైనా అదృష్ట మార్గాన్ని మార్చలేరు. ఏమి జరిగిందో చెప్పు, అంతా చెప్పు. ఈ చెప్పేది సహించరానిదైనా సరే చెప్పు అంటూ ధృతరాష్ట్రుడు తీవ్రంగా దుఃఖించడం మొదలుపెట్టాడు. ధృతరాష్ట్రుడు కోరిన విధంగా సంజయుడు చెప్పసాగాడు. సింధురాజు సమీపానికి అర్జునుడు రథం నిరాకటంగా జయప్రదంగా వెళ్ళడం చూసిన దుర్యోధనుడు ఎక్కువగా పరితపిస్తున్నాడు. అతడు ద్రోణుడి వైపుకు వేగంగా వెళ్ళాడు. అప్పుడు దుర్యోధనుడు ద్రోణుని ఉద్దేశించి ఇలా అన్నాడు. అర్జునుడు కౌరవ మహాసైన్యాన్ని ఛేదించి జయద్రథుడి స్థానాన్ని సమీపిస్తున్నాడు. మన తొత్తుపాటును, ఓటమిని చూసి సింధురాజుకు రక్షణ కల్పిస్తున్న మన యోధులు తప్పక అధైర్యపడేవారు. నిన్ను దాటి అర్జునుడు రావడం అర్జునుడికి చేతగాని పని అని వారందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు అది అవాస్తవమైంది. నీ కళ్ళ ముందు నుంచే ముందుకు వెళ్ళాడు. అతన్ని ఆపడానికి ఏమీ చేయలేదు. నిశ్చయంగా నీవు పాండవులకు సహాయం చేయడానికి ఉన్నట్టే కనిపిస్తుంది. నా మనసును ఎంతో క్షోభకు గురి చేస్తున్నావు. నేను నీకు ఏమని అపకారం చేశానా, లేక అపచారం చేశానా? మరి నన్ను ఎందుకు నాశనం చేస్తున్నావు? నీవిలా చేస్తున్నావని నాకు ముందే తెలిసి ఉంటే జయద్రథుడిని అక్కడుండమని నేను కోరేవాడిని కాదు. తాను తన దేశం వెళ్ళిపోతానని నాతో చెప్పినప్పుడు నేను అతన్ని ఆపడం చాలా పొరపాటు చేశాను. అర్జునుడు అతన్ని ఎదిరించినప్పుడు మృత్యువును తప్పించుకోగలడా? నన్ను క్షమించు. బాధతో బుద్ధి లేని మాట్లాడుతున్నాను. జయద్రథుడిని రక్షించడానికి నీవే వెళ్ళు అని అన్నాడు దుర్యోధనుడు. దీనికి ద్రోణుడు సమాధానమిస్తూ, రాజా, నీవన్న మాటలో అనాలోచితమైనవి. వీటిని నేను మెచ్చుకోలేను. నీవు నా కుమారుడు వంటి వాడివి. నా కుమారుడైన అశ్వత్థామ నీకంటే నాకు ప్రేమాధికుడు కాదు. నేను చెప్పినట్టు చేయి.
ఈ కవచాన్ని తీసుకో. ఇది ధరించి వెళ్ళి అర్జునుడు ఆపు. నేను అలా చేయలేను. నేను మన సేన ఈ భాగంలో ఉండడం చాలా అవసరం. అందువల్ల నీవు ఆ పని చెయ్యి. అటు చూడు, ఆ బాణమేఘాలు చూడు. పాండవ సైన్యం మనల్ని తీవ్రంగా ఎదుర్కొంటుంది. యుధిష్ఠిరుడు అక్కడ అర్జునుడి సహాయం లేకుండా ఉన్నాడు. ఇలాంటి సమయాన్నే కదా మనం కోరుకున్నాము. మన ముఖ్యోద్దేశం ఫలించింది. నేనిప్పుడు యుధిష్ఠిరుని బట్టి నీకు ఇస్తాను కనుక అవకాశాన్ని జారవిడిచి నేను అర్జునుడి వెంట పడినాం. అర్జునుడి వెంట పడితే మనం యుద్ధ వ్యూహాలు సన్నాహాలు అంతా ధ్వంసమై నిస్సహాయులం అవుతాం. నీకు ఈ కవచాన్ని నన్ను తొడగనివ్వు. గొప్ప నమ్మకంతో వెళ్ళు. భయపడకు. నీకు వీరత్వం ఉంది, సాహసం, నేర్పు, అనుభవం ఉంది. ఈ కవచం అన్ని ఆయుధాలకు దుర్భేద్యం. ఎలాంటి ఆయుధాన్నైనా నీ శరీరానికి తాకకుండా చేస్తుంది. దుర్యోధన, యుద్ధానికి వెళ్ళి మంచి నమ్మకంతో ఉండి బ్రహ్మ ఇచ్చిన కవచంతో ఇంద్రుడు రణం చేసిన రీతిలో యుద్ధం చెయ్యి. నీకు జయం కలుగుతుందన్నాడు ద్రోణాచార్యుడు. దుర్యోధనుడికి ద్రోణుడి మాటలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. నమ్మకం పెరిగింది. ద్రోణుడిచ్చిన కవచాన్ని ధరించి వెనుక గొప్ప సైన్యం వెంటరాగా అర్జునుడు ఎదిరించడానికి బయలుదేరాడు. అర్జునుడు కౌరవ సేన దాటి చాలా దూరం వెళ్ళాడు. జయద్రథుడు రక్షణ పొందుతున్న ప్రదేశాన్ని సమీపిస్తున్నాడు. తన గుర్రాలు కొంత అలసిపోయాయని శ్రీకృష్ణుడు రథాన్ని నిలువరించాడు. ఇక గుర్రాలను రథాన్ని చిప్పే తరుణంలో హఠాత్తుగా వింద అన్నదమ్ములు వచ్చి అర్జునుడు ఎదిరించారు. అర్జునుడు వారి సైన్యాన్ని ఎదుర్కొని ఓడించారు. ఆ తర్వాత కృష్ణుడు గుర్రాలను రథం నుంచి ఇప్పాడు. అవి సమీపంలో ఉన్న బురదలో పొర్లాయి. అలా గుర్రాలు కాసేపు సేద తీరాయి. తర్వాత వారు అనుకున్నట్లుగా ముందుకు కదిలారు. శ్రీకృష్ణుడు, అర్జున అలా వెనక్కి చూడు. తనకు లేని ధైర్యం తెచ్చుకుని దుర్యోధనుడు వస్తున్నాడు. ఏమి అదృష్టం! చాలా కాలం నువ్వు క్రోధాన్ని అణుచుకున్నావు. దాన్ని బయటికి కక్కాల్సిన సమయం ఇదే. ఇంత పెద్ద విషాదానికి కారణమైన ఆ మనిషి నీ చేతికి చిక్కబోతున్నాడు. అయితే అతడు గొప్ప విలికాడని, ధనుర్విద్యలు ఆరితేని వాడనని, సూక్ష్మదృష్టి కలిగిన బలవంతుడైన యోధుడని జ్ఞాపకం ఉంచుకో అని శ్రీకృష్ణుడు దుర్యోధనుడి గురించి అర్జునుడికి హితవు పలికాడు. దుర్యోధనుడు నిర్భయుడే కృష్ణార్జును సమీపించాడు. వారిని ఉద్దేశించి దుర్యోధనుడు, అర్జున, నీవు గొప్ప ప్రతిభ గల కార్యాలు చేశావని అందరూ చెబుతుంటారు. కానీ నేను అవి చూడలేదు. ఇప్పుడు నీ ధైర్యాన్ని, నేర్పుని, కీర్తిని నన్ను చూడని వంటూ యుద్ధం ఆరంభించాడు. అర్జునుడు దుర్యోధనుడి మధ్య పోరు భయంకరంగా సాగుతుంది. కృష్ణుడు ఒకంత ఆశ్చర్యచకితుడయ్యాడు. అర్జునుడు ఉద్దేశించి, పార్థ, నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నీ బాణాలు ఏమాత్రం దుర్యోధనుడికి అపాయం కలిగించడం లేదెందుకని? గాంధీవం నుంచి విడిచిన బాణాలు కూడా వృధా అవ్వడం మొదటిసారి చూస్తున్నాను. ఇదేదో వింతగా ఉంది. నీ ఆయుధాల శక్తి తగ్గిందా? నీ బాణాలు దుర్యోధను తాకి అతడు గుచ్చుకోకుండా కింద పడుతున్నాయటి? ఇదో గొప్ప వింతగా ఊహించడానిదే ఉందే అన్నాడు. అర్జునుడు అవి నాకు బాధపడింది. అతడు మంత్రపోత గల కవచం ధరించి వచ్చాడు. ద్రోణాచార్యులు వారు ఈ కవచం గురించి గతంలో నాకు చెప్పారు. అదే ఇది. దాన్ని ధరించి వచ్చాడు. నీవు ఇప్పుడు కొంత ఆశ్చర్యాన్ని చూస్తావు అంటే దుర్యోధనుడిపైకి బాణాలు విడవడం ప్రారంభించాడు. మొదటగా దుర్యోధను రథాన్ని సారథిని గుర్రాలను లేకుండా చేశాడు. తరువాత మరో బాణంతో దుర్యోధనుడు ధనస్సును ఎగరగొట్టాడు. ఆ విధంగా దుర్యోధనుడు పూర్తిగా నిరాయుధుడయ్యాడు. కవచం ధరించిన చోట సూదుల వంటి బాణాలు విడిచాడు. అవి గుచ్చుకొని దుర్యోధనుడు బాధ భరించలేకపోయాడు. అంతే వెనుదిరిగి పారిపోయాడు.
ఇలా దుర్యోధనుడు ఓడిపోవడంతో శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరించాడు. దీంతో జయద్రథుడి సైన్యంలో ఆందోళన కలిగింది. అతని చుట్టూ ఉన్న వీరులు ఆశ్చర్యపడ్డారు. తక్షణమే వారి రథాలపై స్థిరంగా ఉన్నారు. భూరిశ్రవణుడు, చేలుడు, కర్ణుడు, వృషసేనుడు, కృపుడు, శల్యుడు, అశ్వత్థామ, జయద్రథుడు ఈ 8 మంది వారి వారి సేనలతో అర్జునుడు ఎదుర్కొన్నారు.